గతంలో ఆ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట. అటువంటి ఆ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ రికార్డు బద్దలు కొట్టి గులాబీమయంగా మార్చుకుంది. కాంగ్రెస్ హవాను తట్టుకొని గెలిచి నిలిచారు అక్కడి ఎమ్మెల్యేలు. గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలలో ఓ ఎమ్మెల్యే మాత్రం కేడర్ సమస్యల పరిష్కారానికి నామమాత్రంగా కూడా ప్రయత్నించడం లేదట. చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారట. దీంతో ఇలాంటి మొక్కుబడి ఎమ్మెల్యేతో ఏ లాభం అంటూ కింది స్థాయి నాయకులు పెదవి విరుస్తున్నారట. ఇంతకీ ఎక్కడా వ్యవహారం, ఎవరా పెద్ద మనిషి? లెట్స్ వాచ్ ద స్టోరీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచిన ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మాత్రం మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది బీఆర్ఎస్. 10 అసెంబ్లీ స్థానాలకు ఏకంగా 7 స్థానాలను గెలుచుకుని ఉమ్మడి మెదక్ జిల్లాను గులాబీమయంగా మార్చుకుంది. అంతవరకు బాగానే ఉన్న అధికారం దక్కకపోవడంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఏ పని చేయాలన్నా 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లాకే వస్తే గత ఎన్నికల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డిపై 10,000 మెజారిటీతో గెలిచారు. చింతా ప్రభాకర్ ఎమ్మెల్యేగా అయితే గెలిచారు, కానీ క్యాడర్ అడిగిన ఒక్కటంటే ఒక్క పనిని కూడా చేయలేకపోతున్నారట. దీంతో ఏ పని కావాలన్నా జగ్గారెడ్డే దిక్కు అన్నట్టుగా తయారైంది సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల పరిస్థితి. చింతా ప్రభాకర్ వ్యవహార శైలి గమనించిన వారంతా ఆయనతో ఇక లాభం లేదని భావించినట్టు తెలుస్తోంది. అతనితో ఎలాంటి పనులు కావని డిసైడ్ అయిన వారంతా హైదరాబాద్ బాట పడుతున్నారు. ముఖ్యమైన పని కావాలంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా హైదరాబాద్లో జగ్గారెడ్డిని కలుస్తున్నారట. దీంతో రోడ్ల మరమ్మతుల నుంచి కాలనీల్లో సమస్యల పరిష్కారం వరకు అన్నింటికీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దిక్కు అన్నట్లుగా మారింది సంగారెడ్డి పరిస్థితి. రాష్ట్ర స్థాయిలో డైనమిక్ మాస్ లీడర్గా పేరున్న జగ్గారెడ్డి సంగారెడ్డిలో మాత్రం ఒక్క అపవాదు మూటగట్టుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండరు, కనీసం ఫోన్లో కూడా దొరకరు అని జగ్గారెడ్డిపై తరచుగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. దీంతో ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యతను తన సతీమణి టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డికి అప్పగించారు జగ్గారెడ్డి. దీంతో ఆమె ప్రజల సాధక బాధకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉండరు అన్న అపవాదును నిర్మలా జగ్గారెడ్డి తొలగిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమమైనా, పేదింటి కార్యక్రమమైనా దగ్గరుండి జరిపిస్తున్నారు నిర్మలా జగ్గారెడ్డి. నిజానికి గతంలో 5 ఏళ్ల పాటు జగ్గారెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసినా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆయన చాలా వరకు ప్రజా సమస్యలను నేరుగా తీర్చలేకపోయారు. తమ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా కొన్ని చాలా అప్పటి మంత్రులు హరీష్, కేటీఆర్ దగ్గరకు వెళ్లి మరీ అత్యవసరమైన ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపించారు. జగ్గారెడ్డికి ఏ పదవి లేకపోయినా ప్రజల సమస్యల్ని తన సమస్యగా భావించి దానికి పరిష్కారం చూపించే వ్యక్తి జగ్గారెడ్డి అనే టాక్ ఉంది. కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు తాను స్వయంగా దగ్గరుండి తన సొంత డబ్బు ఖర్చు చేసి అన్ని పండుగలు ఘనంగా నిర్వహిస్తారు. కానీ చింతా ప్రభాకర్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నా ప్రజల సంతోషం కోసం చేసిందేమీ లేదని ఇక్కడి ప్రజలు అనుకుంటున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా ప్రజల్లో జగ్గారెడ్డి కనిపించరన్న ఒకే ఒక అపవాదుతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల్లో ఓడినా గెలిచినా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో జగ్గారెడ్డి ముందుంటారనే పేరుంది. పేదలకు సాయం చేయడంలో, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందు వెనుక ఆలోచించరన్న పేరును జగ్గారెడ్డి సంపాదించుకున్నారు. అంతేకాదు, కపటం లేని మనిషిగా, ఏదైనా ముఖం మీదే చెప్పే వ్యక్తిగా జగ్గారెడ్డికి సంగారెడ్డిలో పేరుంది. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేరుకే ఎమ్మెల్యే అన్నట్టుగా మారిపోయారన్న చర్చ జరుగుతోంది. సమస్యలు పరిష్కరించాలని ఎవరైనా తన వద్దకొస్తే రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలో లేదు, చేద్దాం చూద్దామని
వచ్చిన వాళ్లకు చెప్పి పంపేస్తున్నారట. దీంతో బీఆర్ఎస్ క్యాడర్ సైతం ఆలోచనలో పడిందని టాక్. పనులు కావాలంటే పార్టీ మారాల్సిందేనా అని సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నారట. ముఖ్యంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పనిచేసిన వారు సర్పంచులుగా పనిచేసి బిల్లులు పొందలేని వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలోకి వెళితేనే భవిష్యత్తు బాగుంటుందని చర్చించుకుంటున్నట్టు టాక్. ఇక రాష్ట్రంలో అధికారంలో లేకపోవడంతోనే చింతా ప్రభాకర్ తన అనుచర గణానికి పనులు చేయలేకపోతున్నారని కొందరు అనుకుంటుంటే, ఏళ్ల తరబడి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారు తమ మనసులోని మాటను బయట పెడుతున్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రూల్స్ పేరుతో కొన్నిసార్లు అప్పటి మంత్రి హరీష్ రావుతో మాట్లాడదామని చెప్పి కొన్నిసార్లు మాట దాటవేశారట. దీంతో పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేని ప్రభాకర్ ఇప్పుడేం చేస్తారని కింది స్థాయి నాయకులు నిర్మోహమాటంగా విమర్శలు చేస్తున్నారట. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఇలా ఒక్కరు ఇద్దరు కాదు, బీఆర్ఎస్ పార్టీకి వెన్నంటే ఉన్న వాళ్లలో చాలా మంది చెబుతున్నారట. రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పనులకు, పైరవీలకు మోకాలడ్డు పెట్టిన నాయకుడు ఇప్పుడేం చేస్తారని కొంతమంది ముఖ్య నేతలు కూడా చెవులు కొరుక్కుంటున్నారట. ఏదేమైనా సంగారెడ్డి ఎమ్మెల్యే మొక్కుబడి ఎమ్మెల్యేనేనా అన్న చర్చ అయితే నియోజకవర్గంలో విస్తృతంగా నడుస్తోంది. ఇకనైనా చింతా ప్రభాకర్ మౌనం వీడి ప్రజల సమస్యలను పరిష్కరిస్తారో లేదో వేచి చూడాలి.